సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారని సెటైర్ వేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. వాళ్ళ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు నాయకత్వం నచ్చలేదేమో అన్నారు. సొంత పార్టీలో కొట్లాట నచ్చలేదని కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కనీసం అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. కోర్టు తీర్పును అర్థం చేసుకునే తెలివి వారికి లేదన్నారు అద్దంకి దయాకర్. కానీ ఈరోజు మీ నాయకుడి ఇన్ఎఫెక్టివ్నెస్ మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటట్లా వండుకోవచ్చా? మరి కేటీఆర్ నాయకత్వం వాళ్ళకి ఇష్టం లేదేమో, హరీష్ రావు నాయకత్వం ఇష్టం లేదేమో. కేటీఆర్, హరీష్ రావు కొట్లాడుకుంటారు కాబట్టి ఈ పార్టీ భవిష్యత్తులో ఉండదని చెప్పి ఆల్టర్నేటివ్గా ఇలా కాంగ్రెస్ పార్టీని చూసుకోవచ్చు. మరి మీరు డిఫెక్ట్ చేసిన రోజు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు సెకండ్ టైం అయితే సిఎల్పిని మర్జ్ చేసుకునేటప్పుడు ఒక్కళ్ళు ఇట్లా ఒక 5-6 వచ్చిన దానిక చూసి ఒకరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ తీసుకొని 12 మంది అయినాక డిఫెక్ట్ చేసుకున్నారు. మరి ఇదే రాజ్యాంగం చెప్పింది, ఇదే అసెంబ్లీ కదా ఆ రోజు ఉన్నది, ఇదే చట్టాలు కదా ఆ రోజు ఉన్నది, ఇవే రాజ్యాంగం కదా ఆ రోజు ఉన్నది. మరి మీకో న్యాయం మాకో న్యాయం ఎట్లయితుంది? కాబట్టి ఇది ఒక తెలివి తక్కువతనంతో వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్. ఇంకా సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోవడం కూడా అర్థం చేసుకునే శక్తి ఉన్న నాయకులు ఉండా లేదా అనేది ఒక చర్చ అయితే, ఒక ఆయన ఎవరైనా అర్థం చేసుకుంటే ఆయన చేసిన తప్పులే ఇవన్నీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్ వేశారు. వాళ్ళ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు నాయకత్వం నచ్చలేదేమో అని అన్నారు. సొంత పార్టీలో కొట్లాట నచ్చలేదని కామెంట్ చేశారు ఆయన.